హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో రియాక్ట్ జేఎస్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు, లైక్ ఏ టాపిక్స్ మీద ఉంటాయి, లైక్ ఏ ఫ్రెషర్ కిందకి కానీ, లైక్ ఇంటర్మీడియట్ కిందకి కానీ, లైక్ 1 or 2 year ఎక్స్పీరియన్స్ కిందకి ఏమేమి అడుగుతారో ఈరోజు మనం మాట్లాడుకుందాము. లైక్ రియాక్ట్ జేఎస్లో ఆల్రెడీ మా బ్రదర్కి అనేది జరిగిందనమాట మన ఇంటర్వ్యూ. దాంట్లో నార్మల్గా లైక్ రియాక్ట్ జేఎస్ అంటే ఏందని అడిగారు ఫస్ట్లో. లైక్ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కింద పెట్టారనమాట మా బ్రదరు. లైక్ ఏం అడిగారంటే లైక్ రియాక్ట్ జేఎస్ దేని మీద వర్క్ అయ్యింది, లైక్ వర్చువల్ డామా, రియల్ డామా అది మీద అని. లైక్ వర్చువల్ డామా మీద వర్క్ అయ్యిద్దని అన్నారు. అండ్ వర్చువల్ డామా మీద ఎలా వర్క్ అవుద్ది అని అడిగారు. అండ్ రియాక్ట్ జేఎస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంది, లైక్ మెయిన్ 4 పిల్లర్స్ ఉంటాయని, లైక్ కాంపోనెంట్ బేస్డ్ అని, వర్చువల్ డామ్ మీద వస్తుందని, లైక్ ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగారంట. ఇంకా లైక్ మెయిన్లీ ఈ రియాక్ట్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ లైబ్రరీ కాబట్టి మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ జావా స్క్రిప్ట్ మీదే అడిగారనమాట. లైక్ జావా స్క్రిప్ట్లో ఏమేమి అడిగారంటే ఎరే డీస్ట్రక్చరింగ్ అని, అండ్ యారో ఫంక్షన్ ఎలా రాస్తాము, అండ్ కొన్ని 2-3 కోడింగ్ క్వశ్చన్లు ఇచ్చారు. అండ్ లైక్ ఎరే డీస్ట్రక్షన్ కానీ, లైక్ ఏ6 ఫీచర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రామిసెస్, క్లాసెస్, అండ్ స్ప్రెడ్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తాము, యారో ఫంక్షన్స్, అండ్ ఇలా జావా స్క్రిప్ట్ మీద మెయిన్ క్వశ్చన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వెబ్ డెవలప్మెంట్ కింద రియాక్ట్ కానీ యాంగులర్ వెళ్ళినా, యాంగులర్ ఏంటంటే అది ఫ్రేమ్ వర్క్ అనమాట రియాక్ట్ చేసి. బట్ ఇదేంటంటే జస్ట్ లైబ్రరీ, మనకు కావాల్సిన ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటాము. యాంగులర్లో ఏంటంటే అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఏం అడిగారంటే లైక్ వీటి ఫీచర్స్ ఏంది, ఇందా చెప్పాం కదా, అలా కాంపోనెంట్ బేస్డ్ అని, లేదా వర్చువల్ డామ్ మీద వర్క్ అవుతుంది, సింగిల్ పేజ్ వెబ్సైట్ అని, ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ ఖచ్చితంగా రియాక్ట్ చేసి ఇంటర్వ్యూలో హుక్స్ గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు. అవేంటి హుక్స్ అంటే లైక్ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ కాంటెక్స్ట్, యూజ్ రెఫ్, యూజ్ మెమో, ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ అంటే రియాక్ట్ చేసి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఈ హుక్స్ గురించి అడగకుండా అసలు ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే రియాక్ట్ రౌటర్ డామ్ అనమాట. ఈ రియాక్ట్ రౌటర్ డామ్లో కానీ లైక్ కొన్ని టైప్స్ ఉంటాయి. డైనమిక్ రౌటింగ్ అని, లేదా పారామీటర్ బేస్డ్, ప్రొటెక్టర్ రౌట్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి కానీ అడుగుతారంట. అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్ గురించి అడుగుతారు, ఎలా ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ డేటా ఎలా వస్తుంది, ఎలా అవుతుందని అడిగారంట. అండ్ ఫామ్స్ ఎలా హ్యాండిల్ చేస్తావు, లైక్ గెట్, పోస్ట్, డిలీట్, పుట్ మెథడ్స్ అని. అండ్ ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, లైక్ అసింక్రోనస్ మెథడ్స్ యూస్ చేసుకొని. అండ్ స్టేట్స్ గురించి అడిగారు. లైక్ స్టేట్స్ నార్మల్గా లైక్ చిన్న ప్రాజెక్ట్స్కి అయితే ఆల్రెడీ రియాక్ట్లోనే ఉందన్నమాట. ఏంటిదంటే కాంటెక్స్ట్ ఏపీఐ అని. అదే పెద్ద ప్రాజెక్ట్స్కి వెళ్ళేటప్పటికి మనం లైక్ పెద్ద ప్రాజెక్ట్స్లో ఒక మీడియం లెవెల్లో ఉంటే లైక్ ఒక యాప్ యూస్ చేస్తాము, లేదా ఇంకోటి ఉంటే మనం రిడాక్స్ అనే అది ఒక టూల్ కిట్ లాంటిది, అది యూస్ చేస్తాం అనమాట. అండ్ గిట్ అండ్ గిట్ హబ్ మీద కానీ లైక్ ఎలా డిప్లాయ్ చేస్తావు నీ ప్రాజెక్ట్ని, ఇలా ఈ క్వశ్చన్లన్నీ అడిగారనమాట. మా బ్రదర్కి లైక్ ఆ రౌండ్, ఈ టెక్నికల్ రౌండ్లో క్వాలిఫై అయిపోయాడు. నెక్స్ట్ ఇంక హెచ్ఆర్ రౌండ్ ఉంటుందంట, దానికి క్వాలిఫై అయితే అయిపోద్ది. థ్యాంక్ యూ.